ఇచ్చిన అప్పు తిరిగి అడిగారనే కోపంతో భార్య మామపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో జరిగింది. మురళీకృష్ణ అనే వ్యక్తి భార్య కృష్ణ తులసి మామ నాగయ్యపై కత్తితో విచక్షణారహితంగా నరికాడు. 4 ఏళ్ల క్రితం మురళీకృష్ణతో కృష్ణ తులసికి రెండో వివాహం జరిగింది. అయితే 4 నెలల క్రితం భర్తతో గొడవపడిన తులసి తండ్రి నాగయ్య ఇంటి వద్ద ఉంటుంది. నాగయ్య వద్ద 50,000ను మురళీకృష్ణ అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని అల్లుడిని అడుగునందుకే దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలోనే కృష్ణ తులసి మృతి చెందింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెబుతున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బంగారమ్మపేటలో భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన మురళీకృష్ణ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే చనిపోయిన మహిళ తులసికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం మనతో ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దేనికోసం గొడవ స్టార్ట్ అయింది అసలు? నాన్నగారు ఇళ్ళమ్మని డబ్బులు వడ్డీ కానీ ఇచ్చారండి ఆయనకి అప్పు కింద. అయ్యి అడిగితాకి వెళ్ళారంటండి. అప్పుడు జరిగిందండి. 4:20 ఎంత అవుతుంది టైం. ఏమండి ఆ టైంకి డబ్బులు అడిగితే ఏం చెప్పారు అసలు? మీ బావ ఏం చెప్పారు అసలు? అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, మామూలుగా డబ్బులు అడిగితే ఎప్పుడో రేపిస్తాను ఎల్లుండిస్తానని చెప్తారు కదా, అలా కాకుండా డైరెక్ట్గా గొడవ దిగారా లేదా డైరెక్ట్గా దాడి చేశారా? అసలు మధ్యలో తులసి గారు ఎందుకు వెళ్ళారు? డబ్బులు నాన్నకి డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు సంపాదించుకున్నావు కదా, నాన్న కొద్ది కొద్దిగా ఇచ్చాను అడిగితే వెళ్ళిందండి. వెళితే మీకు ఎప్పుడు ఇచ్చేసాను అన్నాడంట. ఎప్పుడు ఇచ్చావంటే నాన్నకి ఆకేసిందంట వేరే అబ్బాయిని పంపించి. పంపితే నాన్న వస్తే డబ్బులు ఇచ్చేస్తామేంటి అలా మాట్లాడుతున్నా అంటే, కాగితాలు పట్టురా అన్నాడంట. కాగితాలు పట్టుకొత్తకి నారాయణ గారు మా ఊరి ప్రెసిడెంట్ గారు ఆయన దగ్గర ఆ రోజు ఏమైనా ఒప్పుకున్నావు ఇచ్చేస్తున్నాను ఒప్పుకున్నావు కదా అని అడిగారంట. రేస్కా అతను సమాధానం చెప్పారు. రేస్కా చెప్తున్నావు ఏంటి, ఇలా మాట్లాడుతున్నావు ఏంటో, ఇద్దరు బూతులు తిట్టుకున్నాం. అతను వెంటనే బొండల మీద ఉన్న కత్తి తీసి నాన్నగారు బొట్టన వేలు వెంటనే నరికాడు. అదే మా నాన్న నరుకుతున్నామని అక్క వెళ్ళేటప్పటికి ఇక్కడ ఒక నరికిగానే అక్క శ్రోత పడిపోయిందంట. మళ్ళీ లేసి అదేంటో అలాగే వేస్తుంటే అక్కనే నాన్న కత్తించుకుని నరికి ఇంత పట్టుకుని తెలిసింది. ఈ గతంలో ఎప్పుడైనా ఇలా గొడవ పడ్డారమ్మా? అంటే 4 నెలల నుంచి గొడవ జరిగి విడిగా ఉంటున్నారని తెలిసింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి గొడవ జరిగిందా? ఇంత దారుణంగా జరగలేదండి. ఇద్దరు ఫోన్లో దెబ్బలాడుకుంటూ. అలాగే తులసి కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కూడా మనతో ఉన్నారు, రాము, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది అసలు? మీరు ఎక్కడ ఉన్నారు గొడవ జరిగింది? అయితే ప్రోగ్రాంలో ఉన్నాను సార్. మొన్న రాత్రి ప్రోగ్రాంకి వెళ్ళాను. నిన్న 10 అయింది రాత్రి వచ్చినప్పుడు. నాకు 5ంటికి తెలిసిందండి. 5ంటి నుంచి ఆగవీడి నుంచి వచ్చి బయలుదేరి వచ్చాను. ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు నీకు? ఎవరంటే అక్కడ పెద్దమ్మలు ఉంటే వాళ్ళు చేశారండి ఫోన్. చాలా మంది చేశారండి ఫోన్లు చేస్తే వచ్చానమాట అండి ప్రోగ్రాం. గతంలో ఎప్పుడైనా గొడవ పడడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? గొడవలు జరిగినాయి కదండి. మాట్లాడుకోకుండా విడిగా ఉంటున్నారు. విడిగా ఉంటే మా అమ్మని నేనే చూసుకుంటున్నానండి. అయితే ఫోన్లు చేసి అత్తమని టార్చర్ పెట్టేవాడండి. ఫోన్లో గట్ట ఫోన్లు చేసి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆరాలు గట్ట అడిగేవాడండి. అంటే నీకెందుకని గట్ట మా అమ్మ ఉండేదండి. వాళ్ళిద్దరికి ఏం గొడవ వచ్చినప్పుడు నాకైతే అక్కడ లేనండి, నేను ప్రోగ్రాంకి వెళ్ళిపోయాను. అంటే అమ్మ నాన్న విడిపోకముందు, అంటే ఆయన విడిపోకముందు విడిగా ఉండే ముందు అసలు పెద్ద గొడవ జరిగింది అంటున్నారు కదా, అసలు ఆ గొడవ ఏంటి, ఏమైనా ఐడియా ఉందా నీకు? పెద్ద గొడవ అంటే అక్కడ నుంచి వస్తామండి, తిరుగురు నుంచి వస్తాం ఇక్కడికి వచ్చి ఇంక మా బతికేదో మేము బతుకుతున్నాం. మా అమ్మ నేను బతుకుతుంటే మళ్ళీ ఉంటానండి. అక్కడ మేము ఎక్కడ ఉంటున్నాం ఇద్దరం ఉంటే మా అమ్మమ్మ తీసుకొచ్చి ఇక్కడ ఉండిపోయాం కదండి. చూడొచ్చు, కన్నీటి పర్యంతం అవుతున్నాడు. తను చెప్పడానికి కూడా చాలా ఎమోషన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూసుకున్నట్లయితే, అమ్మ నేను విడిగా ఉంటున్నా, అమ్మని నేనే పోషిస్తూ ఉన్నాను, ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అంటే అతను చేసేది ఏంటంటే ప్రోగ్రామ్స్లో కాళికా వేషం కూడా వేస్తూ ఉంటాడు, చూసుకోవచ్చు. అలాగా ఎంతో కష్టపడి తల్లిని పోషించుకుంటున్న ఈ జీవితంలోకి తన మళ్ళీ వచ్చి ఎవరైతే మురళీకృష్ణ చౌదరి ఉన్నాడో వచ్చి తన తల్లిని కూడా ఇప్పుడు లేకుండా చేశారని కూడా రాము బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎంత కిరాతకంగా తన తల్లిని చంపిన వ్యక్తికి శిక్ష పడాలని తానే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే కొవ్వూరులో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే. కెమెరామెన్ రవితో శంకర్.